శాసనసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగా ప్రమాణం చేస్తారని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మహిళా సభ్యులు అనంతరం ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. సాధారణ సభ్యులుగానే జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. నేడు రేపు అసెంబ్లీలో సందర్శకులకు ప్రవేశం లేదని పయ్యావుల కేశవ్ తెలిపారు. నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రోటం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తర్వాత మహిళా సభ్యులు, అనంతరం ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. సాధారణ సభ్యులుగానే జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. జగన్ సాధారణ సభ్యుల్లాగే బయట నుంచి నడుచుకుంటూ వస్తారని, సభ్యుల సీటింగ్ ఆంగ్ల అక్షరాల ప్రతిపాదికన ఉంటుందని తెలిపారు. వైఎస్ఆర్సీపీ సభ్యులందరూ ఒకే చోటే కూర్చుంటారని, ఎక్కడ అనేది సీట్ల కేటాయింపులోనే జరుగుతుందని అన్నారు. నేడు రేపు అసెంబ్లీలో సందర్శకులకు ప్రవేశం లేదని పయ్యావుల కేశవ్ తెలిపారు. ఈ రోజు ఉదయం ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం కోసం కుటుంబ సభ్యులతో సహా ఎవరికీ విజిటింగ్ పాసులు జారీ చేయటం లేదని అసెంబ్లీ అధికారులు ప్రకటించారు. అసెంబ్లీలో స్థలాభావం కారణంగా విజిటింగ్ పాసులు రద్దు చేసినట్లు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, పోలవరం అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 5 కోట్ల ప్రజానీకానికి దశ దిశ నిర్దేశించే రాజధానిగా అమరావతి ఉందని, పోలవరం పూర్తి నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే అవకాశం ఉందని తెలిపారు. అమరావతి, పోలవరం ఏ ఒక్కరి సొత్తు కాదన్నారు. అమరావతి నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్న చంద్రబాబు అమరావతి ప్రస్తుత పరిస్థితి చూస్తే బాధ, ఆవేదన కలుగుతోందన్నారు. అందరి ఆశీస్సులు, స్థలం మహత్యమే అమరావతిని కాపాడాయని పేర్కొన్నారు. అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు నిన్న పర్యటించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతులంతా 1631 రోజులు ఆందోళన చేశారని, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆందోళన విరమించారని సీఎం పేర్కొన్నారు. సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత రాజధాని రైతులకే దక్కుతుందన్న సీఎం, రైతుల పోరాటం భావితరాలకు ఆదర్శంగా నిలిచిపోతుందని కొనియాడారు. ఏపీ అంటే అమరావతి, పోలవరం అని 5 కోట్ల ప్రజానీకానికి దశ దిశ నిర్దేశించే రాజధానిగా అమరావతి ఉందన్నారు. దక్షిణ భారతదేశంలో ఎక్కువ నీళ్లు ఉండే నది గోదావరి అని, పోలవరం పూర్తి నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే అవకాశం ఉందన్నారు. అమరావతి, పోలవరం ఏ ఒక్కరి సొత్తు కాదన్న సీఎం చంద్రబాబు, ప్రజలందరి సంపద వారికే సొంతమని స్పష్టం చేశారు. పోలవరం పూర్తయితే రాయలసీమ రతనాలసీమగా మారుతుందన్న సీఎం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోలవరాన్ని గోదావరిలో కలిపేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి వరంగా మారాల్సిన పోలవరం శాపంగా మారిందని అన్నారు. తెలుగు జాతి గర్వంగా నిలబడేలా రాజధాని నిర్మాణం ఉండాలన్న సీఎం, కర్నూలును ఆధునిక నగరంగా తయారు చేయాలని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం ఆనాడు స్పష్టమైన విధానం తెచ్చామన్న చంద్రబాబు, రాజధానిపై నిత్యం విష ప్రచారం చేశారని విమర్శించారు. అమరావతి బ్రాండ్ దెబ్బతినేలా వ్యవహరించారని, ఇన్సైడర్ ట్రేడింగ్ అనే విష ప్రచారం చేశారని, 3 రాజధానులని 3 ముక్కలాట ఆడారని ధ్వజమెత్తారు. ఈ రోజు పోలవరం గాని, అమరావతి గాని వ్యక్తిగత సంపద కాదు. ఏ ఒక్క వ్యక్తికో, ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైంది కాదు. కానీ ఇది ఒక సంపద కేంద్రం. ఒక సంపద సృష్టిస్తే అది సమాజానికి పనికొస్తుంది. అదే సమయంలో వ్యక్తులు బాగుపడతారు, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు చేసేందుకు అవకాశం ఉంటుంది. అదే మరి ప్రజలందరినీ సాధికార వైపు ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. రెండోది పోలవరం గాని పూర్తి చేసుంటే, అది కూడా గవర్నమెంట్ డబ్బులు, అవి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు. దాన్ని పూర్తి చేస్తే మనం గాని కొంత నదుల అనుసంధానం చేసుకుంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే రాయలసీమ రాళ్లసీమ కాదు, రతనాలసీమగా తయారు చేసే అవకాశం వస్తుంది. హార్టికల్చర్ కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలుంటాయి. మొన్నే పోలవరం పోయొచ్చాను, నా ఆవేదన చెప్పాను. కొన్ని వందల సార్లు వర్చువల్ రివ్యూ చేశాను. ఇంకొక పక్క నేరుగా ఫిజికల్ గా 40-41 సార్లు వెళ్ళాను. కానీ ఈ రోజు పోలవరాన్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. ఏం చేయాలన్న 4-5 సంవత్సరాలు ఖర్చులు కూడా డబుల్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఒక వ్యక్తి యొక్క మూర్ఖత్వం వల్ల, ఒక పోలవరం వల్ల రాష్ట్రానికి ఒక వరంగా ఉండవలసిన పోలవరం ఈ రోజు ఒక శాపంగా మారిపోయే పరిస్థితి వచ్చింది. అన్ని విషయాలు ఏమాత్రం అరమరకలు లేవు. మొత్తం మేము ముందర పెడతాం. మేము చేసే ప్రతి ఒక్క పని మీ యొక్క భవిష్యత్తు కోసం చేసే పని కాబట్టి మిమ్మల్ని అందరినీ భాగస్వాములు చేయడం మా
ప్రధానమైన కర్తవ్యం ప్రజాస్వామ్యంలో. ఇది చేస్తూనే ఎప్పటికప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటాం. ఎవరైతే తప్పుడు పనులు చేసి కడాన కంకర కూడా దొంగిలించారో అలాంటి వాళ్ళని క్షమించడం కరెక్ట్ కాదు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ప్రతి గడపకు మనం చేసిన మంచి ఏమిటో తెలుసని, ఈ రోజుకి వైఎస్ జగన్ అంటే అబద్దాలు చెప్పడు, మోసం చేయడు అని వారికి తెలుసని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ అందించిన పాలనను ప్రజలు మర్చిపోరన్నారు. ఇదే ప్రజలు 2029 నాటికి చంద్రబాబు మోసాలు ప్రలోభాలను గుర్తించి రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తెచ్చుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని తన కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో మనకు 40% ఓట్లు పోలయ్యాయని మనం మర్చిపోకూడదని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. 2019తో పోలిస్తే కేవలం 10% ఓట్లు తగ్గాయని, ఈ 10% ప్రజలు చంద్రబాబు మోసాలను ప్రలోభాలను ఇట్టే గుర్తిస్తారని అన్నారు. ప్రతి కుటుంబానికి మనం చేసిన మంచి ఏంటో తెలుసని, విశ్వసనీయతకు మనం చిరునామా అని, మనం చేసిన మంచే మనకు శ్రీరామ రక్ష అని, మనం అందించిన పాలనను ప్రజలు మర్చిపోరని తెలిపారు. ఈ రోజుకి జగన్ అబద్దాలు చెప్పడు, జగన్ మోసం చేయడు అని వారికి తెలుసని అన్నారు. చంద్రబాబు కన్నా ఎక్కువ హామీలు ఇచ్చి ఉంటే బాగుండేదని అనిపించొచ్చు కూడా అని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఇంత నిజాయితీగా జగన్ ఉండటం అవసరమా అనుకునే వాళ్లు కూడా ఉండవచ్చని చెప్పారు. అధికారం కోసం అబద్దాలు చెప్పడం, మోసం చేయటం న్యాయం కాదనే జగన్ ఎప్పుడూ చెప్తాడనే పేర్కొన్నారు. విశ్వసనీయతతో మనం చేసిన రాజకీయాలు ఎక్కడికి పోలేదన్నారు. కనీసం ఇవేవి చేయకపోయిందంటే సరేలే ఇవన్నీ చేయలేదు కాబట్టి ప్రతిపక్షంలో కూర్చుంటున్నాము అనే దానికి అర్థం ఉండేది, ఇంత బాధ కూడా ఉండేది కాదు. కానీ ఇన్ని చేసిన తర్వాత, ఎప్పుడు చూడని మార్పులు తీసుకొచ్చిన తర్వాత ఇటువంటి రిజల్ట్ చూసినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది. ఇంత జరిగిన తర్వాత కూడా ఏకంగా 40% ఓట్ షేర్తో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం. ఇంత జరిగిన పిమ్మట కూడా ఈ రోజుకి కూడా మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు. మనం చేసిన మంచి ఈ రోజుకి కూడా ప్రతి గడపలోనూ కనిపిస్తుంది. ప్రతి కుటుంబానికి తెలుసు, ఇంతకు ముందు గతంలో ఎప్పుడు జరగని విధంగా నా కుటుంబానికి, నా ఇంటికి మంచి జరిగింది, అది వైఎస్ఆర్సీపీ పాలనలోనే జరిగింది అన్నది ప్రతి ఇంటికి తెలుసు. ఉపాధి హామీ పథకం నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకంలో నిధులను సద్వినియోగం చేసుకుంటేనే సత్ఫలితాలు వస్తాయని, ఈ విషయంలో అధికారులు బాధ్యతాయుతంగా ఉండాలని స్పష్టం చేశారు. సోషల్ ఆడిట్ పక్కాగా జరగాలని, గ్రామాల్లో సోషల్ ఆడిట్ సభలు ప్రోటోకాల్ను అనుసరించి ఓ పద్ధతి ప్రకారం నిర్వహించాలని చెప్పారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ విభాగం అధికారులతో పవన్ కళ్యాణ్ విజయవాడ క్యాంపు కార్యాలయంలో నిన్న ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. సోషల్ ఆడిట్ ప్రక్రియపై కూలంకషంగా చర్చించారు. సుమారు 2.5 గంటల సేపు సమీక్షా సమావేశం జరిగింది. ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ జరిగే తీరును, నిధుల దుర్వినియోగం జరిగితే గుర్తించే పద్ధతిని అధికారులు పవన్ కళ్యాణ్కు వివరించారు. సోషల్ ఆడిట్ సమావేశాలు గ్రామాల్లో ఎన్ని నిర్వహించారు, అందుకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. క్షేత్రస్థాయిలో జరిగిన పనులు, వాటి వివరాలు, ఉపాధి హామీ పనుల పురోగతి, నిధులు ఏ మేరకు సద్వినియోగం అయ్యాయి, దుర్వినియోగానికి సంబంధించిన కేసులను వివరించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ పథకంలో నిధులను సద్వినియోగం చేసుకుంటేనే సత్ఫలితాలు వస్తాయని, ఈ విషయంలో అధికారులు బాధ్యతాయుతంగా ఉండాలని స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకాన్ని మరింత విస్తృతంగా గ్రామీణ అభివృద్ధి కోసం ఎలా వినియోగించుకోవచ్చు అనే అంశంపై చర్చించారు. సోషల్ ఆడిట్ పక్కాగా జరగాలని, గ్రామాల్లో సోషల్ ఆడిట్ సభలు ప్రోటోకాల్ను అనుసరించి ఓ పద్ధతి ప్రకారం నిర్వహించాలని చెప్పారు. అలాగే ఉపాధి హామీ నిధులు ఏమాత్రం దుర్వినియోగం కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ పక్కాగా ఉండాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ప్రోటెం స్పీకర్ గా సీనియర్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరితో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నిన్న సాయంత్రం రాజ్భవన్లోని దర్బార్ హాల్లో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుతం రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రోటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేయడంపై మంత్రులు, శాసనసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ప్రోటెం స్పీకర్గా సీనియర్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరితో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నిన్న సాయంత్రం రాజ్భవన్లోని దర్బార్ హాల్లో ప్రమాణ స్వీకారం చేయించారు. నేటి నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రోటెం స్పీకర్గా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడిస్తూ, ఈ సందర్భంగా ప్రోటెం స్పీకర్గా తనతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గవర్నర్ చేత ప్రోటెం స్పీకర్గా ఎంపిక కాబడిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి నియామక పత్రాన్ని ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులు సభలో చదివి వినిపించారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరిని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని,
నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన గోరంట్ల బొచ్చి చౌదరి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, ధూళిపాల నరేంద్ర చౌదరి, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, అడగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, టీజే భరత్, సవిత, ఎం రాంప్రసాద్ రెడ్డి, శాసనసభ్యులు భూమా అఖిలప్రియ, పి అదితి జగపతిరాజు, బోనా ఉమామహేశ్వరరావు, బోడే ప్రసాద్, బొలిశెట్టి శ్రీనివాసులు, సుందరపు విజయ్ కుమార్, ఉన్నతాధికారులు, అధికారులు తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. అడ్వెంచర్ పర్యాటకం అభివృద్ధితో పాటు పర్యాటక బోట్ల సౌకర్యాన్ని కూడా మెరుగుపరుస్తామన్నారు. రాష్ట్రంలో సినీ రంగ పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన స్టూడియోల నిర్మాణానికి సహకారం అందిస్తామని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ మంత్రిగా కందుల దుర్గేష్ బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు రాష్ట్ర సచివాలయానికి కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు వేద పండితులు పూర్ణ కుంభంతోనూ అధికారులు పుష్పగుచ్చాలను అందజేస్తూ ఘనంగా స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఆ భగవంతునికి షోడశోపచార పూజ నిర్వహించిన తదుపరి తమ సీట్లో ఆసీనులు అయ్యారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే 2.31 కోట్లతో 10 టూరిజం బోట్లను కొనుగోలు చేసే ఫైలుపై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 976 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతంతో మరియు సహజ సిద్ధమైన ప్రకృతి అందాలతో అలరారే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్యాటక పరంగా ఉజ్వల భవిష్యత్తు ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పర్యావరణ పర్యాటకం, ఆలయ పర్యాటకం, అడ్వెంచర్ పర్యాటకం అభివృద్ధితో పాటు పర్యాటక బోట్ల సౌకర్యాన్ని కూడా మెరుగుపరుస్తామన్నారు. రాష్ట్రంలో సినీ రంగ పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన స్టూడియోల నిర్మాణానికి, పలు సినిమాల చిత్రీకరణకు అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పారు. పర్యాటక అభివృద్ధి జరగాల్సిన ప్రాంతాల్లో ₹1 బడ్జెట్ ఇవ్వకపోవడం వల్ల వాటిని అభివృద్ధి చేసుకునేటువంటి పరిస్థితి లేనటువంటి విధానాలను కూడా మనం చూసాం. ఇవాళ ముఖ్యంగా పర్యాటకం పట్ల కానీ, కళల పట్ల కానీ ప్రత్యేకమైన శ్రద్ధ ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, అదేవిధంగా వీటి పట్ల పర్యావరణ హితమైనటువంటి పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా శాఖ ద్వారా మా అధికారులు మేము కలిసి తప్పనిసరిగా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరుస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ టూరిజం అంటే రకరకాలుగా టూరిజం విస్తృత స్థాయికి వెళ్ళింది. అది పర్యావరణ హితమైనటువంటి ఎకో టూరిజం కానివ్వండి, ఆధ్యాత్మిక శోభను సంతరించుకునేటువంటి ఆలయ టూరిజం కానివ్వండి, టెంపుల్ టూరిజం అంటాం అది కానివ్వండి, అదేవిధంగా అడ్వెంచర్ టూరిజం, ట్రెక్కింగ్ లాంటివి, రోప్ వేల్లో చేసేటువంటివి, ఇవన్నీ కూడా అడ్వెంచర్ టూరిజం కానివ్వండి, అదేవిధంగా వాటర్ ఫ్లీట్, ముఖ్యంగా బోట్లు ఏవైతే ఉన్నాయో స్పీడ్ బోట్లు కానీ ఇతరతర బోట్ల ద్వారా పర్యాటక శోభను పెంపొందించుకునేటువంటి కార్యక్రమాలు. జగన్ పాలనలో రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. బటన్ నొక్కి పథకాలు ఇస్తున్నా అనే జగన్ అహంకార పూరితానికి ప్రజలు విసుగు చెందారని అన్నారు. పొత్తులో భాగంగా ఎవరైతే సీటు ఆశించి రాకపోయినా కూటమి కోసం ప్రతి ఒక్కరూ పనిచేశారని వివరించారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ 3 పార్టీల కలయిక సమాజం కోసం పుట్టిన పార్టీలని చెప్పారు. విజయవాడలోని వెన్యూ ఫంక్షన్ హాల్లో బీజేపీ ఏపీ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల అభినందన సభ నిన్న నిర్వహించారు. పురంధరేశ్వరి, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, ఏపీ మంత్రి సత్యకుమార్, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు సోము వీర్రాజు హాజరయ్యారు. కూటమి మీద ఉన్న విశ్వాసంతో తమను ప్రజలు ఆశీర్వదించారని వారు పేర్కొన్నారు. బటన్ నొక్కి పథకాలు ఇస్తున్నా అనే జగన్ అహంకార పూరితానికి ప్రజలు విసుగు చెందారని తెలిపారు. పొత్తులో భాగంగా ఎవరైతే సీటు ఆశించి రాకపోయినా కూటమి కోసం ప్రతి ఒక్కరూ పనిచేశారని వివరించారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ 3 పార్టీల కలయిక సమాజం కోసం పుట్టిన పార్టీలని చెప్పారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో దేశ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ 3 పార్టీల నినాదంతో ఒక్కటై రాష్ట్ర అభివృద్ధికి అవసరమని ప్రజలు గమనించారని తెలిపారు. అభివృద్ధితో పాటు సంక్షేమ పాలన అందించడానికి కూటమి ముందుకు వచ్చిన నేపథ్యంలో ప్రజలు శ్రీకారం చుట్టారని ఉద్ఘాటించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు సీఎం నారా చంద్రబాబు నాయుడుతో ఏపీ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు నిన్న భేటీ అయ్యారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఇతర ఎంపీలు ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని సీఎం చంద్రబాబు నాయుడు సత్కరించారు. అనంతరం వివిధ అంశాలపై వారితో చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు బీసీ సంక్షేమ శాఖ, చేనేత శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారని, తనకిచ్చిన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తానని మంత్రి సవిత పేర్కొన్నారు. బీసీలకు ఆర్థిక చేయూత ఇచ్చే విధంగా పథకాలు అమలు చేస్తామన్నారు. బీసీ సంక్షేమ హాస్టల్స్ లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. గత ప్రభుత్వం మాదిరిలా కాకుండా బీసీ కార్పొరేషన్లకు నిధులు, విధులు కేటాయిస్తామని వెల్లడించారు. చేనేతలకు భరోసా కల్పించేలా సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తామంటున్న మంత్రి సవితతో మా ప్రతినిధి శామ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర మంత్రివర్గంలో అతి కీలకమైన బీసీ సంక్షేమ శాఖ అలాగే చేనేత శాఖకు సంబంధించి మంత్రి సవిత బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆమె మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి మేడం, అతి కీలకమైన పేద వర్గాలకు దగ్గరగా ఉండే శాఖను మీకు కేటాయించారు. మీరు కూడా మేనిఫెస్టోలో చంద్రబాబు గారు బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ బీసీ చట్టాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఎలా ఉండబోతుంది మేడం? మీ శాఖ తరపున మీరు బీసీలకు ఏ విధంగా అండగా ఉండబోతున్నారు? ముందు నుంచి బీసీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, చేయబోయేది కూడా తెలుగుదేశం పార్టీ. ఎన్డీఏ గవర్నమెంట్లో మేము ఏమైతే ఎన్నికల సమయంలో చెప్పామో ఖచ్చితంగా అవన్నీ అమలు పరుస్తాం. అవసరం అనుకుంటే మరికొన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. బీసీలకు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం. అన్ని రంగాల్లో ఉన్న బీసీలందరికీ న్యాయం జరిగే విధంగా ఉపాధి కూడా చూపించబోతున్నాం. గత ప్రభుత్వంలో కులాల వారీగా ఏదైతే ఉన్నాయో బీసీకి సంబంధించిన కులాల వారీగా ఒక ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా నిధులు ఖర్చు చేయని పరిస్థితి. మీరు ఏ విధంగా బీసీలకు సంబంధించి, బీసీ కులాలకు సంబంధించి నిధులు ఖర్చు చేయబోతున్నారు? గతంలో 14 నుంచి 19లో మేము కార్పొరేషన్లు ఏర్పాటు చేసాం. కార్పొరేషన్ నిధులు ఇచ్చాం. కార్యక్రమాలు మా బీసీ సోదరులందరికీ ఉపాధి పొందారు. అదేవిధంగా ఉపాధి కోసం మరికొన్ని సంక్షేమ పథకాలు కూడా చేసాం. ఇప్పుడు కూడా చేయబోతున్నాం, ఖచ్చితంగా చేయబోతున్నాం. రాష్ట్రంలో బీసీ సంక్షేమ హాస్టల్ పరిస్థితి చాలా దుర్వినియోగంగా ఉంది. ఎటువంటి ఏదైతే సదుపాయాలు ఉంటాయో వాటి కూడా లేదు. ముఖ్యంగా చూసుకుంటే మహిళా హాస్టల్ కూడా తీరు కూడా చాలా దారుణంగా ఉన్న పరిస్థితి. వీటిని ఎలా పునరుద్ధరించబోతున్నారు మీరు? ఖచ్చితంగా, ఎందుకంటే నేను కూడా విన్నానండి, 5 సంవత్సరాలుగా కనీసం మెయింటెనెన్స్ కూడా లేదు. కొన్ని చోట్ల మహిళా హాస్టల్స్లో టాయిలెట్స్ కూడా లేక ఇబ్బంది పడుతున్నారు. మినిమం నీడ్ కూడా లేదు. ఖచ్చితంగా అవన్నీ మేము రూపురేఖలు మారుస్తాం. ఖచ్చితంగా రెసిడెన్షియల్ స్కూల్ ఎలా ఉండాలి అలా విధంగా పెడతాం. పిల్లలకు అన్ని సదుపాయాలు కూడా అందజేస్తాం. అలాగే కీలకమైన చేనేత శాఖకు సంబంధించి చేనేతలు అనేక మంది ఆత్మహత్యలు గత ప్రభుత్వంలో చేసుకున్న పరిస్థితి. ఈ ఆత్మహత్యల నిరోధానికి ప్రత్యేకించి మీరు మంత్రిగా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చేనేతలు గౌరవించాం. వాళ్ళకి కావాల్సిన సబ్సిడీలు ఇచ్చాం, కావాల్సిన పనిముట్లు ఇచ్చాం. అదేవిధంగా గతంలో మేము ఎన్నికల్లో వాగ్దానం చేశామో వాళ్లకు ముడి సరుకు రేట్లు పెరిగిపోవడంతో కూడా ఈ 5 సంవత్సరాలుగా నిజంగా చేనేత వర్గం చాలా నిర్వీర్యమైంది. ఖచ్చితంగా మేము అభివృద్ధి బాటలో తీసుకుపోతున్నాం. వాళ్ళకి కావాల్సిన సబ్సిడీ లోన్లు ఇస్తున్నాం, పనిముట్లు ఇస్తాం. అదేవిధంగా కరెంటు, పవర్ 200 యూనిట్లు, 500 పవర్ లూమ్స్కి 500 యూనిట్లు, మగ్గానికి 200 యూనిట్లు కరెంటు కూడా ఉచితంగా ఇవ్వబోతున్నాం. అంతేకాకుండా జిఎస్టీ రియంబర్స్మెంట్ కూడా ఇవ్వబోతున్నాం. మరికొన్ని సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి అందేలా చేస్తాం. విద్యాపరంగా కూడా వాళ్ళని అభివృద్ధి చేస్తాం. వాళ్ళు ఏదైతే చేనేత కార్మికులు వీవింగ్లో చాలా ఇబ్బంది పడుతున్నారు, మార్కెటింగ్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అనేక చోట్ల ఎగ్జిబిషన్స్ పెట్టి కూడా వాళ్ళ సేల్స్ ఇంప్రూవ్ చేసి అభివృద్ధికి బాటగా పనిచేస్తుంది. ఇటు బీసీలతో పాటు ఇటు చేనేత కార్మికులు ఏదైతే వారు అందరూ ఉన్నారో వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా తన వంతు ప్రయత్నం చేస్తానని బీసీ సంక్షేమ శాఖకు సంబంధించి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ అలాగే సంక్షేమ పథకాలు కానీ అలాగే ప్రత్యేకించి కార్పొరేషన్కు నిధులు కానీ అలాగే చేనేతలకు సంబంధించి సబ్సిడీ రుణాలు కానీ సబ్సిడీ విద్యుత్ కానీ ఇలాంటి వాటిని మొత్తాన్ని కూడా వారు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తానని మంత్రి సవిత చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకటతో శ్యామ్, సిటీ న్యూస్, అమరావతి.
ఆంధ్ర రాష్ట్రంలో 5 ఏళ్ల అరాచక పాలనతో విసిగి వేశారని అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రధాని మోదీ నాయకత్వంలో కూటమిగా ఏర్పాటైన సందర్భంలో 95% మ్యాండేట్ ఇచ్చారని ఇదొక చరిత్ర అని పేర్కొన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన పాలనను అందిస్తామని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నియోజకవర్గ టీడీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ, కార్పొరేటర్ మొమ్మనేని ప్రసాద్, గద్దె క్రాంతి, పటమట లంక ఫిషర్మెన్ సొసైటీ ఆధ్వర్యంలో మంత్రి కొల్లు రవీంద్ర పుట్టినరోజు వేడుకలను నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత ఇంత పెద్ద ఎత్తున మ్యాండేట్ రావడం అనేది ఒక చరిత్ర అని పేర్కొన్నారు. ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రి అయితే పరిస్థితి ఎలా ఉంటుందో ఆంధ్ర రాష్ట్రమే ఒక ఉదాహరణ అని తెలియజేశారు. ప్రజలు 151 ఎమ్మెల్యే సీట్లు ఇస్తే తిరిగి 5 ఏళ్లలో 11 స్థానాలకు పరిమితం అయ్యారని తెలిపారు. నిశ్శబ్ద విప్లవం ఎలా ఉంటుందనే దానికి ఇదొక నిదర్శనమని అన్నారు. కౌంటింగ్ రోజు నుంచి నేటి వరకు ఎక్కడ చూసినా ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. ఎక్కడ చూసినా ప్రజలు ఆనందంతో స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వచ్చి కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు స్వచ్ఛమైన పాలనను అందిస్తామని చెప్పారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16కు 16 సీట్లు గెలిపించుకున్న చరిత్ర టీడీపీ నాయకులు, కార్యకర్తలకు దక్కుతుందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధి జరుగుతుందన్నారు. 95% మ్యాండేట్ ఇవాళ ఇది ఒక చరిత్ర. భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రభుత్వాలు ఏర్పాటైన తర్వాత ఇంత పెద్ద ఎత్తున మ్యాండేట్ రావడం అనేది ఇది ఒక హిస్టరీ. ఇవాళ ఒక ముఖ్యమంత్రి ఒక దుర్మార్గుడైతే ఏ రకమైనటువంటి తీర్పు ఉంటుందనే దానికి ఇదే ఒక ఆంధ్ర రాష్ట్రం యొక్క ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. చరిత్రలో ఇవాళ 95% 151 ఎమ్మెల్యేలు ఇస్తే తిరిగి 5 సంవత్సరాల్లో కేవలం 11 స్థానాలకే పరిమితం అయిందంటే ఇవాళ ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల చైతన్యం, నిశ్శబ్ద విప్లవం ఎలా ఉంటుందానికి ఇదే ఒక నిదర్శనం. ఇవాళ దాదాపుగా రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి 4వ తారీఖు నుంచి ఎక్కడ చూసినా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా ప్రజల ఆనందాలతో స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ అరాచక పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడబోతున్నాం. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇవాళ 16కి 16 గెలిపించుకున్న చరిత్ర ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే, నాయకులకు దక్కు. చెన్నుపాటి గాంధీ మాట్లాడుతూ టీడీపీ పార్టీలో చంద్రబాబు నాయకత్వంలో కొల్లు రవీంద్ర ఇంకా ఉన్నత స్థానాల్లోకి వెళ్లాలని ఆకాంక్షించారు. ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కోరుకున్నారో ఆ విధంగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చినాక మా యొక్క మచిలీపట్నం జిల్లా ముద్దుబిడ్డ అయినటువంటి రవీంద్ర గారి మరి బర్త్డే ఫంక్షన్ సందర్భంగా ఈ రోజున ఈ యొక్క తూర్పు నియోజకవర్గం ఎన్టీఆర్ సర్కిల్లో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరం కూడా ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ మమకారంతో ఈరోజు ఇక్కడ ఆయన యొక్క జన్మదిన వేడుకలు జరపడం జరిగింది. ఎన్నికల్లో దొంగ వాగ్దానాలు ఇచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను పక్కదారి పట్టించడానికి టీడీపీ నేతలు రోజుకో డ్రామా ఆడుతున్నారన్నారు. విశాఖలోని రిషికొండపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రిషికొండలో భవనాలు ప్రభుత్వ ఆస్తి అని వైఎస్ జగన్వి కావన్నారు. వీఐపీల కోసం భవనాలు కడితే రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. మాజీ మంత్రి కొడాలి నాని తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారో టీడీపీ వారు చెప్పాలని అన్నారు. నిరుద్యోగులకు ఇస్తామన్న 3,000 ఇవ్వాలన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో విజిటర్స్ కోసం ఏర్పాటు చేసిన ఫర్నిచర్స్ పై కూడా అసత్యపు ప్రచారం చేస్తున్నారని, అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని అన్నారు. చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను పక్కదారి పట్టించడానికి టీడీపీ నేతలు రోజుకో డ్రామా ఆడుతున్నారని తెలిపారు. ఋషికొండలో భవనాలు ప్రభుత్వ ఆస్తి, వైఎస్ జగన్వి కావని అన్నారు. వీఐపీల కోసం భవనాలు కడితే రాద్ధాంతం చేస్తున్నారని తెలిపారు. ఎల్లో బ్యాచ్ చెప్పేవన్నీ అబద్ధాలే అని తెలిపారు. టీడీపీ దాడులకు భయపడేది లేదంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి దొంగ హామీలని ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చలేడు. ఎందుకంటే ఇవాళ చూసాం సూపర్ 6 అని పెట్టాడు. ఆ సూపర్ 6లో 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి 1,500 పెన్షన్ ఇస్తా అన్నాడు. రేపు 1వ తారీఖు ఇస్తున్నాడా? దాని గురించి మాట్లాడట్లా. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అని చెప్పాడు. దాని గురించి మాట్లాడట్లా. బస్సుల గురించి మాట్లాడట్లా. అదేవిధంగా బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ వర్గాలకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పాడు సూపర్ 6లో.
దాని గురించి మాట్లాడట్లా, అది ఎప్పుడు ఇస్తాడో చెప్పట్లా. గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF తీసుకుంటుందని ఎయిర్పోర్ట్ అథారిటీ డీజీపీకి లేఖ రాసింది. జూలై 2 నుంచి CISF ఆధీనంలోకి విమానాశ్రయం భద్రత వెళుతుందని లేఖలో పేర్కొంది. CISF ఆధీనంలోకి వచ్చిన వెంటనే అక్కడ భద్రతా విధుల్లో ఉన్న రాష్ట్ర SPF విభాగాన్ని ఉపసంహరించారని AAI లేఖలో స్పష్టం చేసింది. జూలై 2 నుంచి భద్రతా విధులు చేపట్టనున్న CISF సిబ్బంది కోసం బ్యారక్లు కూడా ఖాళీ చేయాలని ఎయిర్పోర్ట్ అథారిటీ డీజీపీని కోరింది. న్యూజిలాండ్లో జరిగిన పసిఫిక్ కప్ ఓపెన్ టోర్నీలో పసిడి పథకం సాధించిన మాతృపు జెస్సీ రాజును క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ అభినందించారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రీడాకారులందరికీ ప్రోత్సాహకాలు అందించి వారి ప్రతిభకు సహకారం అందిస్తామన్నారు. గ్రామీణ స్థాయి క్రీడాకారులను గుర్తించి వారిని ప్రోత్సహిస్తామని చెప్పారు. నిర్లక్ష్యానికి గురైన క్రీడా ప్రాంగణాలను మళ్లీ అభివృద్ధి చేసి క్రీడాకారులకు వాడుకలోకి తీసుకొస్తామన్నారు. నిర్లక్ష్యానికి క్రీడా ప్రాంగణాలను మళ్లీ అభివృద్ధి చేసి క్రీడాకారులకు వాడుకలోకి తీసుకొస్తామన్నారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో జరిగిన 100 కోట్లకు పైగా అవినీతిపై విచారణ కమిటీ వేస్తామన్నారు. దోషులను గుర్తించి వారి వద్ద నుంచి డబ్బులు మళ్లీ రికవరీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. అతి చిన్న వయసులో 14 సంవత్సరాల్లోనే ప్రపంచం నివ్వెరబోయే విధంగా ఆమె ఘనకీర్తి సాధించారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ అమ్మాయికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అలాగే మా తెలుగుదేశం పార్టీ ఏదైతే ఈరోజు ప్రభుత్వంలో ఉందో అన్ని విధాల ఆదుకునేదానికి ఏ విధమైన కార్యక్రమాలు రాబోయే కాలంలో చేపట్టాలో తగిన సమయంలో వాళ్ళకు అన్ని విధాల మద్దతు ఇచ్చే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఇక్కడైతే నైపుణ్యతకు కొదవ లేకుండా క్రీడాకారులు ఉన్నారో వాళ్ళందరినీ మేము జిల్లా వారీగా మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ వాళ్ళందరికీ చేయూత ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం మోసాలకు నెలవుగా మారిపోయిందని, తిరుమలలో జరుగుతున్న అన్యాయాలను నిలదీసే హక్కు భక్తులకు లేకుండా పోయిందని తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలిపారు. గతంలో ఈవో ఆధ్వర్యంలో జరిగిన అన్ని రకాల అవినీతి అక్రమాలపై ప్రభుత్వం వెంటనే సిబిసిఐడి విచారణ లేదా రిటైర్డ్ న్యాయమూర్తితో న్యాయ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి నిన్న విజయవాడ ప్రెస్ క్లబ్లో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ తిరుమలలో మద్యం, సిగరెట్లు, గంజాయి లాంటి పదార్థాలు ప్రస్తుతం విచ్చలవిడిగా దొరుకుతున్నాయని అన్నారు. అదేవిధంగా టీటీడీ విజిలెన్స్ అధికారులు అక్రమ ఆర్జనలకు కొమ్ము కాసి కొండపైన చిరు వ్యాపారులకు అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తూ అవినీతికి నిలయంగా తిరుమలను తయారు చేశారని తెలిపారు. టీటీడీ ఎన్నో కుంభకోణాలకు, మోసాలకు, నిలువు దోపిడీలకు అడ్డాగా మారిపోయిందన్నారు. దర్శనాలు అవినీతి మార్గంలో క్యాష్ లైన్లోనే జరిగాయని, పాలక మండలికి ఉన్న దర్శనాల కోటా టికెట్లను బ్లాక్ మార్కెట్లో కొంతమంది దళారులు విచ్చలవిడిగా విక్రయించడం జరిగిందన్నారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో జరిగిన అవినీతిపై సిబిసిఐడి అధికారులను వెంటనే రంగంలోకి దింపి టీటీడీ ఇంజనీరింగ్ ఫైల్స్ను స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించాలని తెలిపారు. ప్రభుత్వం గతంలో ఉన్న అధికారులు ఈవో అయితేమి ఇతరత్రందరూ కూడా ఇష్టానుసారంగా ఈ కోటా టికెట్లు, అదేవిధంగా కమిటీ మెంబర్ల పేర్లతో టికెట్లన్నీ రిలీజ్ చేసి పిఆర్ఓల నేపథ్యంలో అయితేమి ఇతరత్ర అందరూ కూడా ఈ టికెట్లను బ్లాక్ మార్కెట్లో బొంబాయి, చెన్నై నగరాలు అయితేమి, బెంగళూరులో అయితేమి విక్రయించడం జరిగింది. ఎంతోమంది వ్యక్తులు, బడా వ్యక్తులు కూడా ఈ కుంభకోణం వెనకాల భాగస్వాములై ఉన్నారు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలి, వారికి కూడా తెలుసు. ఎందుకంటే వారు కూడా తిరుపతి వెంకన్న యొక్క భక్తులు కాబట్టి, మేమందరం కూడా అక్కడి నుంచి వచ్చామే కాబట్టి, మేము కూడా తిరుపతి సంబంధించిన వాళ్ళమే కాబట్టి ఈరోజు వారి దృష్టికి ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా తీసుకొచ్చి ఇది ఒక పబ్లిక్ రిప్రజెంటేషన్ లాగా ఒకటి ఇచ్చి, అదేవిధంగా దాని మీద చర్యలు ఇమీడియట్గా చేపట్టాలని కోరడానికి రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చేవూరి శ్రీధర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొని తిరుమలలో జరిగిన అన్ని కార్యక్రమాలను నిగ్గు తేల్చేందుకు ముందుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సామాన్య మానవులకు అక్కడ ఎలాంటి దర్శన విషయంలో అయితేనేమి L1, L2 విఐపి దర్శనాలు, బ్రేక్ దర్శనాల్లో కొన్ని వందల వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. మీకు తెలుసు, పత్రికల్లో రోజా గారు ప్రతిరోజు అదే పని, వందల మంది సామాన్య భక్తులకు అవకాశమే లేకుండా
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, వారి తనయుడు అభినయ్ రెడ్డి రాజ్యాంగేతర శక్తులుగా అవతరించి ప్రతి L1, L2 విఐపి బ్రేక్, కళ్యాణం, రకరకాల సేవలు వారి జీవితంలో కూడా అనుభవించలేని అనుభవాలు, రాజ వైభవం అనుభవించినటువంటి విషయం